స్థాయి సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బోధన్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం సార్. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు నాయకులు సార్ గారికి, అదేవిధంగా గౌరవ ఆర్డీ గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రజలందరికీ స్వాగతం. అదేవిధంగా మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు అందరూ ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ సమీక్ష సమావేశము మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మరి వారి సలహాలు సూచనలు మనకి ఇచ్చి మన మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి వారి అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తారని కోరుకుంటున్నాం సార్. హౌసింగ్ సంబంధించి మన మండలంలో మొత్తం 750 శాంక్షన్ వచ్చినాయి సార్. దాంట్లో 422 ప్రోగ్రెస్గా ఉన్నాయి సార్. 422 రీజన్ సార్. ఇప్పుడు 3 ఉన్నాయని చెప్పి స్టార్ట్ చేసుకుంటారు సార్. 3 ఉన్నాయని 20 చేశారు సార్. ఎలా అవుతుందో చూడాలి. చిన్న పిల్లలు దగ్గర వేసుకొని డాక్టర్లు అనుకుంటున్నారు. హాస్పిటల్ ఎలా ఉంటాయి? Total 19,924. 6 months. Ceiling leakages problem ఉంది and electricity. And Navipet మండలంలో dogs కూడా street dogs చాలా ఎక్కువ. Street dogs. దానివల్ల డాగ్ బైట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి. సిటీ వాళ్ళకి అయితే లెటర్ పెట్టాలి సార్. మెడిసిన్స్ ఉన్నాయా రేబీస్ అక్కడ ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కదా, కంప్లైంట్ అవుతున్నా ఎందుకు చూసినావా? ట్రీట్మెంట్ కాదు నువ్వేంటి డాక్టర్ విద్యాసాగర్ న్యూలీ CHC sir. ICDS అంగన్వాడీ సెంటర్ సూపర్వైజర్. ఏం చేస్తారు? అంగన్వాడీ సెంటర్స్ పర్యవేక్షణ చేస్తాం సార్. అవును సార్. 9 to 4 వరకు సెంటర్ ఓపెన్ ఉండేలా చూస్తాం సార్. బెనిఫిషరీస్కి అన్ని పౌష్టికాహారం అందుతుందని వస్తుంది. ఇక్కడ మార్కెట్ ఏ రోజు ఆలోచిస్తారు, ఏ రోజు అవును సార్. డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి సార్. కూరగాయలు మాత్రం టీచర్సే ఇక్కడ మార్కెట్లో ఏ రోజు మేము అంటే సెంటర్ అటెండెన్స్ పిల్లలు ఉంటున్నారు అదే సార్. అవన్నీ అసలు కరెక్ట్ టైం టు టైం వదులుతున్నారా చేస్తున్నాం సార్. లేదు సార్. రిపోర్ట్ ఇచ్చిందా బాగలేవని? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేము పైన పై వాళ్ళ దృష్టి మరి మాకు ఇలాంటి కంప్లైంట్ అయితే రాలేదు సార్. ఇన్స్పెక్షన్ చేసి పనులు మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా బాగలేకుండా కూరగాయలు కానీ గుడ్డు కానీ వంట కానీ
గ్యారెంటీ కాదు, మనం తీసేసుకోవాలి పెట్టుకుంటాము. ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాము పిల్లల పని, కానీ ఆరోగ్యం బాగుండాలి. ఏమంటున్నా ఇంట్లో బరువు ఇవ్వకుండా మంచి లేకుండా ఉండదు. అప్పుడు మనకు మేజర్ వచ్చేసి మనం ప్యాడీ ఉంటుంది సార్, 99% ప్యాడీ ఉంది సార్. ఒక 50 acres సోయాబీన్ ఉంది, ఒక 40 acres షుగర్ కేన్ ఉంది సార్. మొత్తం ప్యాడీ వస్తుంది. పర్లేదు సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఫర్టిలైజర్స్ కూడా మనకు షార్ట్ చేయాలి. అటు కూడా వెళ్ళలేదు. ఊళ్ళో ఉన్నదాన్ని సగం ఇచ్చేది కదా. మీకు ఎంత ఎకరానికి ఎంత వేయాలా, వరికి ఎంత వేయాలా? మనకు ఫస్ట్ మీద సగం డిఏపీ వేసుకోవాలి సార్, తర్వాత 2 సెంట్లు యూరియా వేసుకోవాలి సార్, తర్వాత ఎన్ని బ్యాగులు వేయాలి? యూరియా మనకు 2 బ్యాగులు దొరుకుతుంది సార్. యాక్చువల్ ఇప్పుడు ఎన్ని ఇచ్చిన ఒక రెండు ఇచ్చిన అలాగే సగం కోటా ఇస్తుంది సార్, సగం కోటా ఇచ్చేసినాం సార్. పద్ధతి చిన్న తీయాలంటే ఇంజక్షన్ గవర్నమెంట్ మంచిగా ఉందా? ఆఫీసర్తో మీరు ఏం ఇన్స్పెక్షన్ చేయండి, మాకు తగ్గించారు. మేము డబ్బులు చుట్టూ అది చేసుకోండి. ఎక్కడైనా పంటలు ఎన్నప్పుడు 2-3 days ముందు చెప్పి సరే ఏం చేయాలి కలవాల్సి ఎగ్జాంపుల్ మొత్తంగా శ్రీకాకుళం, మోకంపల్లి, మాంస, వెనుల, చిన్నపల్లి, అబంధపట్నం, రామకోసం, చిన్నపల్లి చిన్నపల్లి అబంధపట్నం మనకు మొత్తం 100 acres ఉంది సార్. అలాగే శ్రీలంకలో ప్లాంటేషన్ చేసి ప్లాంటేషన్ తీసుకోవాలి. మనకు కొన్ని 3 years సార్, కొన్ని 2 years 1 year 3 years నుంచి చేస్తాం సార్. 3 years నుంచి మనకు 100 acres సాగు చేస్తాం సార్. 3 years నుంచి మనకు 100 ఎకరాలు సాగు చేస్తున్నాం సార్. ఇక్కడ మనకు ఈ సీజన్లో మనకు ఆల్రెడీ నచ్చిందా ప్రాసెస్ సార్. ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ కంప్లీట్ ఏరియా మేనేజర్ నువ్వు హార్టికల్చర్ చేస్తావా? లేదు సార్, స్టార్ట్ అయిన తర్వాత 30 సంవత్సరాల దాకా మనకు 30 years వరకు మనకు ఈల్డ్ ఇస్తాయి సార్. ఎంత 1 year సార్ 1 year ఎకరాకు 10 టన్నులు వస్తుంది సార్. యావరేజ్ అయితే 10 టన్నులు వస్తుంది ఎకరాకు పర్ ఇయర్ సార్. టన్ను రేట్ ఇప్పుడు 17,463 సార్. ఇప్పుడు 17,463 మినిమం ప్రైస్ లేదు కదా. మినిమం ప్రైస్ మనకు గవర్నమెంట్ మేమందరం పెట్టినప్పుడు మీ కంపెనీ రేట్ తక్కువ చేస్తే సార్ అట్లే ఉండదు సార్. గ్యారెంటీ ఇస్తున్నా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఆయిల్ పామ్ అది కూడా హార్టికల్చర్ పంట. నీళ్ళు ఎన్ని కావాలో ఎకరాల ఎకరానికి సార్ ఎండాకాలంలో 150 to 200 liters పర్ డే చెట్టు పర్ చెట్టు పర్ ప్లాంట్. ఎన్ని చెట్లు ఉంటాయి? 50 plants 57 ఉంటాయి సార్. అది ట్రయాంగిల్, ఇది స్క్వేర్. 57 చేస్తుంటే ఇలా ఇది ఏం చేస్తున్నా నవ్వుతుంది, ఏం చేస్తున్నా 50 plants. నీళ్ళు ఎన్ని వస్తాయి చెట్లు? ఈ చెట్లు కింద బాగా సమ్మర్ 150 to 200 liters. 250 లీటర్స్ అమ్మా. 250 లీటర్స్ అమ్మా. సమ్మర్కి అయితే 200 నుంచి 300 లీటర్ పర్ ప్లాంట్. 250 సరిపోతుంది. ఇప్పుడు 200 కింద లీటర్ అవుతాం 2 inches సార్. 200 ఇచ్చిన కింద ఏకర్ కోసం అవుతాం. అట్లా క్యాల్కులేట్ చేయలేదు సార్. జస్ట్ బాబు కాపాడుతాం. కాపాడా BSc ఎన్ని లీటర్లు వస్తుంది?
ఎన్ని గ్యాలన్స్ లీటర్? అంటే క్యూసెక్స్ అంటే 25 లీటర్స్ సార్ క్యూసెక్ అంటే. ఎంత టైంలో చూడు, దాన్ని క్యాలిక్యులేషన్ చేయండి. ఉన్నారా? ఎవరైనా అవుతుంది ఏం చేస్తున్నారు? 2.5 लीटर का हर आवर 4,000 लीटर है। 4,000 इंटू 10 घंटे 40,000 हो गया। 40,000 इंटू 250 कितना ग्राम है? 300 हमको तो 3-4 लीटर पकड़, 2 लीटर ही पकड़ लो। कोई सब बोलो नहीं है तो समझे? तो काम करो, नींद पड़े पूरा तुम लोगों का काम ज्यादा है। ఇప్పుడు మేము ఆకు కూడా తినచ్చా ఈ వర్షాకాలం? ఆకుకూర పత్తిగా కాబట్టి తినచ్చా? తినరాదు. ఈ 2 నెలలు అన్ని స్ప్రేలు పురుగులు ఉంటాయి, తిన్నకుంటేనే మంచిది. ఆ తర్వాత కల్వాచే వరకు అన్ని స్టడీ చేసినాం సరేనా? అదే స్కీమ్ తెచ్చారు సార్, అది ఎస్టిమేట్ పంపినాం సార్. కేసీఆర్ పెట్టినట్టు ఎస్టిమేట్ పంపినాం. ఎంత అయింది? 6.5 లక్షలు అది దేశంలో ఇస్తాం. సార్. నా పిల్లలకు చెప్పినట్టు దేని చేస్తున్నాం? దేంతో? స్టీల్ తోటి సార్. మనం ఇంతకుముందు ఆర్సీసీ పెట్టినాము, ఇప్పుడు మీరు స్టీల్ అన్నారు, స్టీల్ వేసి ఏమన్నా ఇస్తే పంపించాను సార్. ఎంత ఉన్నాయన్నట్టు చెప్పుతున్నాను. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే రండి, వచ్చి ముందుకు వచ్చి చెప్పండి. ఏం ప్రాబ్లం చెప్పండి. నామినల్ ఎస్టిమేషన్ పంపిస్తే అన్ని కట్టి ఇస్తాను. సార్ అక్కడ 2 రకాలు కూడా మీకు చెప్పాను. శ్లోకాలు ఒకటి మధ్యపల్లి 98% ఆగింది సార్. మిగతా అన్ని చెప్పి కూడా పట్టేస్తాం. నెల ట్యాక్సులు మిషన్ ద్వారా వాటర్ వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ మాత్రం తీసుకుంటాం సార్. అక్కడక్కడ లోపల వేసాయి అది చికెన్ స్కూల్లో చికెన్ దగ్గర తక్కువ తెస్తాం. బెరింగ్ సడన్లీ మటన్ చికెన్ చేస్తారు. బెరింగ్ స్కూల్లో ముందే రికార్డు తెప్పించుకోండి. రికార్డు ఎమ్మడి తెచ్చుకొని పోయి మంచిగా లేకుండా తక్కువ రాసు అయిపోయింది. ఇంత అన్యాయం ఇప్పుడు ఎక్కడ లేదు. 616 మంది అప్లై అయ్యారు సార్. 603 మంది పాస్ అయ్యారు సార్. 13 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. మ్యాక్సిమం 100% వచ్చింది. 166 మందికి వచ్చింది సార్ మన మండలంలో. 166 166 స్టూడెంట్స్కి చేస్తున్నారు. 20 వేకెంట్ ఉన్నాయి. ఆ వేకెంట్ ప్లేస్లు కూడా నీడి ఉన్న దగ్గర మనం వర్క్ అడ్జస్ట్మెంట్లో వాళ్ళను డిప్రెషన్ వేయడానికి ఆ ప్రపోజల్స్ కూడా పంపించాం సార్. లేదు సార్. 20-25 కూడా లేకపోవచ్చు. అంటే ఒక్కొక్క స్కూల్ లేకుండా సార్. స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో లేకుండా సార్. ఇప్పుడు ఇంప్రూవ్ చేయండి. మా రికార్డు ప్రకారం 10% ప్రైవేట్ స్కూళ్ళలో తగ్గినాయి అడ్మిషన్స్. మీరు బాగా చెప్పేయండి. అర్థమైందా? బాగా చెప్పండి. చెప్పి మంచి ఇంప్రూవ్ అయితే
మా చిన్నోళ్ళకు ఒక ఇద్దరు పిల్లలకు 50,000 సేవ్ అయితే అర్థమైందా? సేవ్ అయితే మంచి ఎడ్యుకేషన్. హైలైట్స్ బాగున్నాయా? బాగుంది సార్. ఒక కిచెన్ షెడ్స్ అవసరం ఉంది సార్ 4 స్కూల్స్. కిచెన్ షెడ్స్ బయటకి పంపించినట్టు అది రావాలి. నాగేపూర్ స్కూల్లో స్ట్రెంత్ బాగుంటుంది సార్. వాళ్ళకి కిచెన్ షెడ్ లేదు కాబట్టి లేకుంటే ఎక్కువ చుట్టూ కిచెన్ షెడ్ సార్. రూమ్ వేసుకుంటే మస్తు అవుతుంది. 1400 అప్లై చేశాం. అందులో సార్ మనము ఎంక్వైరీ చేసి ఆల్రెడీ మనం డిఎస్ఓ గారికి పంపించడం జరిగింది సార్. 1300 పంపించాం సార్. 1300 పంపిస్తే దాంట్లో నుంచి 495 కార్డ్స్ అప్రూవ్ చేశాను సార్. రిమైనింగ్ 780 డిఎస్ఓ దగ్గర పెండింగ్ ఉంది సార్. ఇప్పుడు డిఎస్ఓ అదే నిజామాబాద్లో పెండింగ్ ఉంది సార్. అవి అప్రూవల్ ఇచ్చేస్తే అయిపోతాయి సార్. ఇప్పుడు మన దగ్గర ఒక 75-80 పెండింగ్ ఉంది సార్. ఎక్కడన్నా నవపేట ప్రాంతంలో కానీ బయట వాళ్ళకి ఇస్తే నాదే పోదు నీదే పోదు అని గరీబ్ ఉంటున్నాడు. 12 లక్షలు చదువు అనుకుంటాడు. బయట కూడా వచ్చి ఇన్ని రోజులు తెప్పించుకుంటాడు. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మొత్తం గ్రామ పంచాయతీలలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, బాగానే వస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా కేవలం ఈ ప్రాసెసింగ్ గ్రామాలకు వస్తూనే ఉన్నాం. మరి ఎస్సీ గారికి కన్సల్ట్ ఎస్సీ గారితో మాట్లాడాం. మరి ఎస్సీ గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ వర్షాకాలము వాటర్ కానీ మన తినేటి బాగా లేకుండా కూరగాయలు కానీ ఏది బాగా లేకుండా డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాటర్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయమన్నా. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో 100% మహిళా సభ్యులు ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ 100% గ్రామ ట్యాక్స్ కలెక్షన్ చేసామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఏం ప్రాబ్లం లేవని చెప్తా ఉన్నారు. దానికి వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేశాము. ఈ 6 months లో నియర్లీ 19,000 అవుట్ పేషెంట్స్ మన మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చూశాను. అన్ని బాగానే ఉన్నాయని ఆ కన్సల్ట్ అధికారులకు ప్రస్తుతం చెప్తా ఉన్నాను. ఏదో స్లాబ్ లీకేజ్ అని చెప్తా ఉన్నారు, ప్లస్ డ్రైనేజ్ అని చెప్తా ఉన్నాం. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎండిఓ గారు రిపోర్ట్ ఇస్తారు, ఇమీడియట్ దాన్ని చేయాలి. అదేవిధంగా వీళ్ళు కూడా ఏమంటున్నారు, ICD విద్యార్థులకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కూల్స్ పంపించినప్పుడు ప్రభుత్వ భోజనం పెడతా ఉంది. చదువుకున్న విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో పెట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరెవరికో కాంట్రాక్ట్ ఇచ్చి అలా స్వార్థాలు కూడా చూసుకున్నారో అవన్నీ తీసేసి మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఎగ్స్ కుళ్ళిపోయిన ఎగ్స్ కాకుండా ఎక్కడి నుంచో అచ్చుడు కాకుండా
ఒకటి రెండు కాంట్రాక్టర్లకు కాకుండా అంటే ఎక్కడ వీలు పడితే దాఖలా సహకారం ఇచ్చుడు కానీ ఈ విధంగా చేయమని చెప్పారు. ఎక్స్ కానీ కన్సల్ట్ కూరగాయలు కానీ రైస్ కానీ ఇవన్నీ చేయమని చెప్పారు. దానికి తోడు అంగన్వాడీ ఆయుధంటారేమో కుకింగ్ చేసే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తే సప్లైర్స్ వాళ్ళు కలిసి మంచిగా లేని అన్ని మన పిల్లలకు తినిపిస్తే మనం అక్కడక్కడ ప్రెస్ లో చూస్తూ ఉంటాం. అనారోగ్యంగా ఆరోగ్య మాత హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ తో పోయిందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా అటువంటి వస్తే వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా మీరు ఉండాలి. స్కూల్స్లో మనం వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినాయి గమనించి నా విద్యార్థులకు కనీసం టైలర్స్ లేక బాధపడుతుంటే వాళ్ళ బాధను చూసి మనం గత సంవత్సరం 22 కోట్లు ఇచ్చినామంటే స్కూల్స్ టైలర్స్ బాగా చేస్తారు. మరి అవి కూడా బాగున్నాయి, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో కూడా 10% అడ్మిషన్ దగ్గరే చెప్తా ఉన్నారు. నేను ఉపాధ్యాయులకు కానీ కన్సల్ట్ అధికారులకు కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు మంచి ఎడ్యుకేటర్స్, మంచి విద్యావంతులు, మీ టైం మీరు ఏదైతే గవర్నమెంట్ టైం అలా చేస్తున్న ఆ టైంలో మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాము. మన దగ్గర ఇప్పుడు నవ్వుపేటకి వెళ్ళే IIITలో కూడా ఎంత 9 మెంబర్స్ 8 మెంబర్స్ అడ్మిషన్స్ వచ్చినాయని చెప్తా ఉన్నాను. సంతోషం. దాన్ని ఇంకా పెంచాలి. 500 బదులు 550, 10th లో 550 రావాలి. ఆల్ సబ్జెక్ట్స్ 70-75% కావాలని గతంలో కూడా రిక్వెస్ట్ చేశాం. టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజల తరఫు నుంచి, క్యాడర్ తరఫు నుంచి, మా తరఫు నుంచి మీరు వాళ్ళ భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారు, వాళ్ళని బాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇరిగేషన్ కూడా తప్పనిసరిగా వర్షాలు పడకుంటే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ రైతులు ఎటువంటి ఇబ్బందికి పడకుండా వాళ్ళ పంటలు అయినంత మటుకు కాపాడే బాధ్యత మీరు చూడాలి. ఏదన్నా అవసరం ఉంటే మాతో డిస్కషన్ చేస్తే మేము కూడా ఎన్ని అందుబాటులో ఉంటాం, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. అదేవిధంగా డాక్రా మహిళా సంఘాలు గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వకుండా గొప్పలు చెప్పి ఏదో పబ్బం కట్టుకున్నారే, అటువంటి వాళ్ళకు కేవలం మన నవ్వుపేట మండలం 13-14,000 సభ్యులకు 1,41,00,000 14,71,00,000 ఎంతనా 14 crores బ్యాంకుతోని లోన్ తీసుకొని వాళ్ళని పని చేసుకోమన్నాం.
నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఎన్ని 14 కోట్లు దేని కొరకు ఇచ్చినాము? వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని మన ప్రభుత్వం మనం ట్యాక్స్ కట్టిన మన దాంట్లోకి వెళ్ళి 124 కోట్లు అడ్డి కట్టినాం, ఇంట్రెస్ట్ కట్టినాం. 1,23,00,000 కట్టాం. 1,23 lakhs. అంటే ఎందుకు కడుతున్నాం? మా మహిళలకు పని కల్పించి వాళ్ళు బాగా పనిచేయాలని కన్సర్న్ అధికారులు చెప్పారు. అకౌంట్ తప్పు రాస్తే ఆ సంఘాలను కాదు నీ దగ్గర రికవర్ చేస్తారు. ఏదైనా భూమి జరుగుతుంది చూడండి, ఆడియో సార్ వాళ్ళు భూములు కూడా జీతం ఇచ్చినప్పుడు వసూలు తప్పు చేస్తే రికవర్ చేయొచ్చు కదా, ఆధార్ ట్యాక్స్ పెట్టి చేస్తారు. యాప్లు పెట్టి రికవరీ చేస్తారు. అకౌంట్లో బాగుండాలి అని హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా రేషన్ కార్డు, తెల్ల కార్డు, బియ్యం కార్డు, అన్ని కార్డు గత ప్రభుత్వంలో మన గంపాల భోజనం లెక్క నాలుగునే నాలుగుతా ఉంటే అందరూ మా గోడలు కూడా అతి చెప్తుంటున్నాం కదా కవితక్క. ఈడ మనము వాళ్ళు 6 years లో 10 years లో 2,20,000 రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అంతేనా? 2,20,000 ఇచ్చారు. మనం వచ్చే తర్వాత 1.5 year కూడా ఐదు మొన్ననే 1 year దాటిన తర్వాత 6 లక్షల కార్డ్స్ ఇచ్చాం. ఎన్ని? 6 లక్షలు. ఆయన ఇచ్చిందని 2 లక్షలు. అంటే ఆయన కంటే 200% ఎక్కువ ఇచ్చాం. మళ్ళా ఇస్తున్నా. ఇది ప్రజాసేవలు. ఆయన కట్టిన ఆయన బాధ్యులు చేసిన అడ్డీలు కడిగలు కట్టుకుంటున్నది. కాబట్టి తప్పనిసరిగా మన డాక్రా మహిళా సంఘాలు కూడా బాగా పని చేసుకొని మీకు ఇంత సౌకర్యాలు, అదేవిధంగా మనం ఈ ఎన్నికలు వాళ్ళకి ఇచ్చాం. ఇస్తే 5 కోట్లు డిఎన్ 5 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ చేయమన్నా కానీ నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాము. ఇట్లా మనందరికీ పెట్రోల్ పంప్ అలర్ట్ చేశాం, సోలార్ అలర్ట్ చేస్తా ఉన్నాం, ఎక్కడైనా బస్సెస్ నడిపిస్తామంటే కూడా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ మనం అంతా బయటకి తీసుకొచ్చి బయట స్టేట్ దగ్గర వచ్చేట పనిచేస్తూ ఉన్నాం. కేవలం వైరింగ్ కావాలన్నా బయట కూడా వస్తాడు, పైపులు ఫిట్ చేయాలన్నా ఒరిస్సాలో వస్తాడు, వైరింగ్ బీహార్ వస్తాడు, ఇది డోర్స్ అంటే కలకత్తా కూడా వస్తున్నాం. ఇవన్నీ మన దగ్గర కూడా పాపులేషన్ ఉన్నది, జీతాలు లేక పనులు తిరుగుతూ ఉన్నారు. ఆ కాలేజీలో కానీ మంచి ట్రైనింగ్ ఇవ్వండి, అవసరమైతే ఇంకా స్టాఫ్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని కూడా ఇంప్రూవ్ చేయండి. నా పిల్లలకు ఒక 20-25,000 జీతం వచ్చినట్టు టెక్నీషియన్స్ మీరంతా నాణ్యతగా పేరుకుంటే తప్పనిసరిగా ఇక్కడ పనులు ఉన్నాయి, పనులు చేసుకుంటాం. అదేవిధంగా మన రైతులందరూ
ఆయిల్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫార్మ్స్ వేస్తే బాగుంటుందని అంటా ఉన్నారు. కంపెనీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మన వాళ్ళు కూడా బయట డిస్టిక్ లో పక్క స్టేట్ లో కూడా చూసి వచ్చారు. మంచి పంట వస్తుందని చెప్తా ఉన్నారు. మనకు ఎక్కడైతే వీలున్న దగ్గర ఒక 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే మీ ఇష్టం 3, 4 పెట్టుకుంటే అదొక గ్యారెంటీ పంట అవుతుంది. 10 ఎకరాలకు ఒక్క పంచి మెయింటైన్ చేద్దాం. 10 ఎకరాల ఫామ్ ఆయిల్కు అక్కడ సౌకర్యాలు ఉన్నాయి. మళ్ళీ ఎకరాకి ఎంత పంట వస్తుంది సార్? ఎకరాకి 10 టన్నులు వస్తుంది సార్. పైసలు ఎంత వస్తాయి? 1,70,000 సార్. 1,50,000 ఒక 1,00,000 ఒక ఆలు చెప్పేది నా బాబు, వాళ్ళ సార్ చెప్పిందా నేను వాళ్ళ 1,00,000 మినిమం ఉంటుందని చెప్తా. అది ఉంటే క్యాష్ కూడా రొటేషన్ అవుతుంది మనకు అంతా. రైతుకి ఎక్కడ లాభం వస్తే ఇక్కడ కొంత మన ఇంత పెట్టుకోదు కదా. మనందరికి తిరుగుతాయి కదా హోటల్కు, ఆటోకు, ప్రెసోళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు అడ్వర్టైజ్ ఇస్తారు కదా ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా ఇంకా మండల్ ఇంప్రూవ్ చేస్తా ఉన్నారు అధికారులు, ఇంకా ఇంప్రూవ్ చేయండి. అదేవిధంగా తెల్ల కార్డ్స్ ఒకటి, రేషన్ కార్డు మన నౌపేట్లో కానీ ఎక్కడైనా కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు. మన ప్రజలకు మనకి ఇచ్చండి. మన బెనిఫిట్స్ వేరే వాళ్ళు తీసుకోవద్దు. అంతేనా? తీసుకోలే మీ ఇష్టం తీసుకోవద్దు. మన బెనిఫిట్స్ మనకే ఉండాలి. అందుకొరకే ఆఫీసర్లు కానీ మీ పురుషులు కానీ ఉంటున్నా రాయకుండా సజెషన్ చేయండి. ఈయన మనోడు అసలు మీకు తెలిసి పిల్లలు ఆడించినందున ఆఫర్ తీసుకోవచ్చు. ఆ విధంగా చేయాలని ఇక్కడ కానీ ఎక్కడైనా చేస్తారని ఆశించి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.